కష్టాలు, సమస్యలు, కడగండ్లు ఇవన్నీ ప్రతి ఒక్కరి జీవితంలోనూ వస్తాయి. చాలాసార్లు ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడైనా మనిషి జీవితంలోకి సమస్యలు వచ్చినప్పుడు ఆ మనిషి భయభ్రాంతుడైపోతాడు, ఎంతో బాధపడతాడు, నిరాశపడిపోతాడు. ఒక్కసారి మనం నిజం మాట్లాడుకుందామా? మనందరి వ్యక్తిత్వ వికాసానికైనా, మనల్ని లక్ష్యానికి చేర్చడానికైనా మనకి ఎదురయ్యే కఠిన సమస్యలే ఇందులో ప్రధాన పాత్రను వహిస్తాయి. దానికి ఉదాహరణ నేను కాదు, స్వయంగా మన ప్రకృతి ఇస్తుంది. మీరెప్పుడైనా భూదేవిని పరీక్షించి చూడండి. ఈ భూమాత సూర్యుడి వేడిమిని భరిస్తుంది. అప్పుడు ఈ భూమిపై ఉన్న నీరు ఆవిరిగా మారి, ఆ ఆవిరి ఆకాశంలోకి వెళ్లి మేఘాలుగా మారి వర్ష రూపంలో భూమిని చల్లబరుస్తుంది, కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుంది. అదేవిధంగా మీరు శిశిర ఋతువులో వృక్షాలను గమనించండి. ఈ శిశిర ఋతువులో చెట్ల ఆకులన్నీ రాలిపోతాయి. ఆ తరువాత అవే చెట్లు మళ్లీ వాటి నవనిర్మాణంతో మళ్లీ అది చిగురించడం మొదలు పెడుతుంది, కొత్త ఆకులు వస్తాయి, చెట్టు పచ్చబడుతుంది. అదేవిధంగా జీవితం అన్నాక కష్ట నష్టాలు, సమస్యలు ఇవన్నీ వస్తూనే ఉంటాయి. అందుకు వాటికి భయపడటం మంచిది కాదు, వెనుకడుగు వేయడం మంచిది కాదు, నిరాశ చెందకూడదు. అలాగే దృఢంగా నిలబడి ధైర్య సాహసాలతో వాటిని ఎదిరించాలి. అలా ఎదిరించారు అంటే గనక ఈ సమస్యలు, ఈ కష్టాలు, ఈ పరీక్షలు ఏవైతే ఉన్నాయో మీకు తగిన స్థైర్యాన్ని ప్రసాదిస్తాయి. అదే స్థైర్యంతో ప్రేమగా పలకండి, రాధా కృష్ణ.